అది వర్కౌట్ అవ్వలేదని ఇప్పుడు రాధన్నయ్య కృష్ణ ప్రేమించుకుంటున్నారని తెలిసి కూడా ఏంటి పని నీకు? ప్రేమికుల్ని విడదీయాలనే దుర్బుద్ధేంటి నీకు? మా రాధన్నయ్యని కృష్ణని విడదీయాలనేగా నువ్వు మా ఇంట్లో ఉంటున్నావు. ప్రేమికుల్ని విడదీయడం ఎంత పాపమో తెలుసా నీకు? నీకు వేరే ఎవరు దొరకనట్టు మా అన్నయ్యలే టార్గెట్ చేసావేంటి? ఇలా స్వార్థంగా పెళ్లి కోసం నీకు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు. రేపు శ్రీకాంత్ అన్నయ్యలాగా రాధన్నే ప్రేమ సక్సెస్ అయ్యి పెళ్ళైపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఊళ్ళో నీకెంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా నీకు? అసలు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? ఆపదనా? ఏంటి కోపం వచ్చిందా? ఉన్నమాట అంటుంటే రోషం మళ్ళీ. చేసే పనులు మాత్రం ఇలాగే ఉంటాయి. చాలదునా, చాలు. నువ్వు నా గురించి నేను చేసే పనుల గురించి మాట్లాడే ముందు నీకు నా గురించి మాట్లాడే అర్హతే ఉందో లేదో తెలుసుకో. నేనేమీ నీలాగా ప్రేమించుకుంటున్న వాళ్ళని విడదీసి పెళ్లి చేసుకోవాలని కలలు కనట్లేదు శిఖరా. అబ్బో, నీ ప్రేమ గురించి నీ గురించే మాట్లాడుకోవాలి మరి. నా గురించి నా ప్రేమ గురించి నీకు మాట్లాడే స్థాయి ఇంకా లేదు. అంత పవిత్రమైన ప్రేమ అనేది? పెళ్లి కాకముందే ప్రేమ పేరుతో నువ్వు మా అన్నయ్యతో ఎలా తిరిగావో నాకు తెలీదా? మెడలో తాళి పడకుండానే నీ కడుపులో బిడ్డ పడింది. మరి మీది అమర ప్రేమ, నువ్వు గొప్ప పతివ్రతవి. అసలు మా అన్నయ్యకి నీకు మధ్య ఉన్నది ప్రేమ అనే కంటే వేరే పేరుతో పిలవాలేమో. నోరు ఎటు తిరిగితే అటు మాట్లాడితే దవడపళ్ళు రాలు కొడతా. కొంపలు కూల్చేనా నీ స్వార్థం నెగ్గించుకోవాలనుకునే నువ్వు నా గురించి నా ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేదు. సొంత అన్న వదిలిన విషయంలోనే ఇలా మాట్లాడేవంటే నువ్వు విచక్షణ జ్ఞానాన్ని నిలువునా వదిలేశావు. ఇలానే ఉంటే నిన్ను మనిషిగా చూడ్డం మానేస్తారు. ఇక్కడైనా మారు, అది నీకే మంచిది. నిన్నే కొడతావా? నీ పని చెప్తానుండు. కృష్ణ, రాధాగారిని అక్క శ్రీకాంతులు సర్ప్రైజ్ చేస్తూ గుడికి తీసుకొస్తానన్నారు కదా, సర్ప్రైజ్ అయి ఉంటారు. సర్ప్రైజ్ అయ్యారా? షాక్ అయ్యాను. నిశ్చితార్థానికి ముహూర్తం పెడుతున్నారంటే అయితే సర్ప్రైజ్ అవ్వాలి, లేకపోతే హ్యాపీ అవ్వాలి. షాక్ అవ్వడం ఏంటి? ఏంటి ఆలోచిస్తున్నావు? మీరెందుకు షాక్ అయ్యారు? ఎందుకు అవను? గుడికి ముహూర్తం పెడుతున్నారని చెప్పి శ్రీకాంత్ విష్ణు నన్ను తీసుకొచ్చారు. నేను వాళ్ళ శోభనానికి ముహూర్తం అనుకున్నాను. తీరా ఇక్కడికి వచ్చాక తెలిసింది మన ఎంగేజ్మెంట్ చేయడానికి ముహూర్తాలు చూస్తున్నారని. మీరు షాక్ అవ్వడంలో తప్పులేదు. అయినా మన ఇద్దరి ఎంగేజ్మెంట్కి ఇప్పుడు అంత తొందర ఏంటని? అంటే ఇంకొన్ని రోజులు ఇలానే ఉండాలన్నా మీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటి? నీకు అదే ఉద్దేశం ఉండాలి కదా. అప్పుడే కదా మనం అనుకున్నట్టు అంతా జరుగుతుంది. ఇంకొన్ని రోజులు ఇలానే ఉంచితే ప్రేమికుల్లానే ఉండాలని మీ కోరిక అనుకుంటా. మన ఉద్దేశాలు మనకుంటే మన వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకున్నాయి. నువ్వైనా నాకు ముందే చెప్పాలి కదా ఇన్ఫర్మేషన్. చెప్దామనే మీ ఇంటికి వచ్చాను రాధా గారు. మీరు ఇంట్లో లేరు, వర్క్ బిజీలో ఉన్నారని మీకు చెప్పలేదు.
ఫోన్ అయినా చేయాల్సింది కదా. శ్రీకాంత్ మా అన్నయ్యకి సర్ప్రైజ్గా నిన్ననే చెప్తా అంటే సరే అని వెళ్ళిపోయాను. సర్ప్రైజా వాడి బొందా? ముందే ఇన్ఫర్మేషన్ ఉంటే మనం ఏదో ఒక ప్రిపరేషన్లో ఉంటాం కదా. ఎలాగోలా ఈ గుడి ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసేవాళ్ళం కదా. గుడి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయించడం ఏంటి? ఈ ప్రోగ్రామ్ని ఎందుకు క్యాన్సిల్ చేయిస్తాం? అసలు నువ్వేం చేస్తున్నావు కృష్ణ? ఆపుండొచ్చు కదా. నువ్వేదైనా చెప్పు. ఈ ముహూర్తాలు, ఈ గోలేంటి అసలు? ఏమైందమ్మా? అయ్యో ఏమైందమ్మా? హేమ ఏంటి అరిచింది? ఏమైందో చెప్పమ్మా. ఏమైందండి? మీ వాళ్ళెవరూ లేరా? హేమ ఏమైంది? ఉన్నావడను ఎవరైనా వదిలేసి వెళ్తారా? కాలు నొప్పిగా ఉందన్నయ్య. అమ్మా ఏమైంది హిమా? అన్నయ్య కాలు మీద పూల సజ్జ పడిందన్నయ్య. అయ్యో దెబ్బ బాగా తగిలినట్టుంది. అమ్మా హేమ ఎక్కువ వంగకూడదు. వదిన కాలు బాగా నొప్పిగా ఉంది. భరించలేకపోతున్నాను వదిన, నుంచోలేకపోతున్నాను. హిమా అక్కడ కూర్చుందురా. అమ్మా జాగ్రత్త. కూర్చో కూర్చో. అమ్మా నొప్పి. నెలలు నిండిన మనిషి ఇలా దెబ్బ తగిలిన కాలుతో నడవడం కష్టమేమో. ఇప్పుడే వస్తాను. ఉండమ్మా, బ్యాండెడ్ తీసుకొస్తాను. కాసేపుంటే తగ్గిపో. ఏమైందమ్మా వదినకి? పూల సజ్జ కాలు మీద పడింది శిఖర. అయ్యో వదినా నొప్పిగా ఉందా? హేమ ఇదిగో ఈ వీల్ చైర్ లో కూర్చో. రామ్మా.
కృష్ణ, అమ్మ మీకోసం ఎదురు చూస్తుంది. మీరు వెళ్ళండి, హిమని నేను తీసుకొస్తాను. అన్నయ్య, మీరక్కడ ఉండడం చాలా ఇంపార్టెంట్. మీరు వెళ్ళండి, మేం వెనక్కి వస్తాం కదా. అక్క జాగ్రత్త. నువ్వు వెళ్ళు, మేము వస్తాం కదా. అమ్మా రాణమ్మ గారు, మీ అమ్మాయి జాతకం, కాబోయే అల్లుడి గారి జాతకాలు చూశాను. ఎలా ఉన్నాయి పూజారి గారు? బానే ఉన్నాయి కదా? దివ్యంగా ఉన్నాయి. వాళ్ళ జాతకాలు బాగానే కలిసాయి కదా పూజారి గారు? భేషుగ్గా కలిశాయి, అందులో సందేహం ఏమీ లేదు. కానీ ఓ చిన్న మెలుకుంది. మెలికేంటి పంతులు గారు? మీరు కంగారు పడాల్సిన పనేమీ లేదు. మెలికంటే ఈ జాతకాలున్న వధూవరులకి దగ్గరలో ఉన్న ముహూర్తాలు వెంటనే చూసి ముహూర్తం పెట్టేయాలి. లేదంటే వాళ్ళ గ్రహస్థితి ప్రకారం నెల లోపల పెట్టకపోతే మరో 18 నెలల పాటు పెళ్లి చేయడానికి అవకాశం లేదు. ముహూర్తాల వేళకి సరిపడవు. అయితే దగ్గరలో ఉన్న ఆ ముహూర్తమే ఖాయం చేసుకుందాం. అంతకంటే ముందు నిశ్చితార్థం జరగాలి కదా? అవునమ్మా, ఆ నిశ్చితార్థానికి కూడా ఏ రోజైతే బాగుంటుందో ఇప్పుడే చూసి చెప్తాను. ఆ నిశ్చితార్థానికి దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. ఒక్క నిమిషం పంతులు గారు. కృష్ణ, హిమేదే? హిమాను విష్ణు అక్క వెనకొస్తున్నారమ్మా. పూజారి గారు నిశ్చితార్థ ముహూర్తం చెప్తానంటున్నారు. హిమ అంత కష్టపడి వచ్చింది దానికోసమే కదా. తను లేకపోతే బావుండదే. నేను వెళ్ళి హిమాన్ తీసుకొస్తానమ్మా. సరేనమ్మా. హర హర మహాదేవ, శంభో శంకర. శివయ్య, ఈ సృష్టి శృతిలయలకు కారణం నువ్వే. జరగబోయే ఉపద్రవానికి మాత్రం కారణం మనుషులే. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. అన్నా
అక్కడ అంత జనం ఉన్నారేమిటి? నీకేం కాదు హిమా. హిమా 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 నేను నొప్పి భరించలేకపోతున్నాను. మా వదిని కావాలనే వీల్ చైర్ మీద నుంచి తోసేసావు కదా. నేనేం కావాలని వదలలేదు శిఖర. నొప్పి. హిమా ఆ పరిస్థితుల్లో ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావు శిఖర? నీకేం కాదు హిమా. హిమా హిమా ఏమైందమ్మా? హిమా 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 ఏమైంది? అన్నయ్య, వదిని విష్ణు కావాలని వీల్ చైర్ మీద నుంచి వదిలేసింది. తట్టుకోలేకపోతున్నాను. శిఖర ఏం మాట్లాడుతున్నావే? అంబులెన్స్ వచ్చింది. సాగర్ మెల్లిగా జాగ్రత్త జాగ్రత్త. హిమా 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 కొంచెం ఓర్చుకోమ్మా. అమ్మా హిమా ఓర్చుకోమ్మా. ఏం కాదమ్మా, దగ్గరలోనే ఉన్నాం. కొంచెంసేపు ఓర్చుకోమ్మా, కొంచెంసేపు. ఏం కాదు, ఏం కాదమ్మా. బాబు కొంచెం ఫాస్ట్గా పోనివ్వా. తమ్ముడు కొంచెం త్వరగా తీసుకెళ్ళమ్మా. కొద్దిసేపు ఓర్చుకోమ్మా. ఏం కాదమ్మా, అన్నయ్య ఉన్నాడు కదా, నీకేం కానివ్వను. ఏం కాదు, ఓర్చుకోమ్మా. ఏం కాదమ్మా, హాస్పిటల్ దగ్గరకు వచ్చేసా. కొంచెం ఓర్చుకో, కొంచెం త్వరగా పోనీ.